వరలక్ష్మి వ్రతం పూజలో అప్పుని అవమానించాలని చూసిన ధాన్యలక్ష్మి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. ఆనందంలో రాజ్, కావ్య, అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు వరలక్ష్మి వ్రతం పూజలో అప్పుని అవమానించాలని ధాన్యలక్ష్మి రుద్రాని చూడడమేంటి? మరి వాళ్ళిద్దరికీ దిమ్మ తిరిగే షాకు కావ్య ఏమిచ్చింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాజ్ బాధపడుతూ ఉండగా రాజ్ దగ్గరికి అయితే ఇందిరాదేవి వస్తుంది. ఏంటి రాజ్, దేని గురించి బాధపడుతున్నావు అనగానే, ఇంకా నేను ఎవరి గురించి బాధపడతాను నానమ్మ, నా తమ్ముడు గురించే బాధపడుతున్నాను. మనం ఇక్కడ ఇంత విలాసంగా, ఇంత సంతోషంగా, ఇంత భోగభాగ్యాలతో ఉన్నాము, వాడు మాత్రం తిండి తినడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని చెప్పనేసరికి, ఇప్పుడు వాడికి ఆ సమస్య వచ్చిందా ఏంటి అని చెప్పాను. కానీ వాడే సమస్యలో ఉన్నాడు, మళ్ళీ కొత్త సమస్య రావడం ఏంటి నానమ్మ అని చెప్పనేసరికి, మరి వాడికి ఎందుకురా అంత పంతం అనగానే, వాడు కాళ్ళ మీద వాడు నిలబడాలని, కళ్యాణ్ అంటే ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతోనే వాడు ఉన్నాడు. అదేదో ఇక్కడే ఉండి సాధించవచ్చు కదా అని చెప్పాను. కానీ పిన్ని కోసం నానమ్మ, పిన్ని ఏమంటుందా అన్న భయంతోనే అని చెప్పనేసరికి, అందుకే వాటిని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలని ఆలోచన చేశాను అని చెప్పనేసరికి, వాడిని ఇంటికి తీసుకొస్తావు నానమ్మ, ఎలా తీసుకొస్తావు అంటూ రాజ్ ఎంతో ఆతృతగా అడిగేసరికి, ఎలా తీసుకురావడం ఏంటి, వరలక్ష్మి వ్రతం పూజ ఉంది కదా ఎల్లుండు, దానికోసం ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తాను, ఖచ్చితంగా చెయ్యాలి అని ధాన్యలక్ష్మికి గట్టిగా చెప్తాను. ఒప్పుకోక చస్తుందా? ఎలాగా ఇంటికి తీసుకొస్తాం కాబట్టి నువ్వే వాడిని ఏదో రకంగా మాట్లాడి ఒప్పించి వాడు ఇంట్లో ఉండేటట్టు చేయాలి అని చెప్పాను. కానీ నువ్వు తీసుకురా నానమ్మ, తర్వాత వాడు ఇక్కడి నుంచి కదలకుండా నేను చేస్తాను కదా అని చెప్పాను. కానీ అది నువ్వు అనుకుంటున్నా ఈజీ అనుకుంటున్నావా? అది ఖచ్చితంగా సాధ్యమవుదు రాజ్, కానీ ప్రయత్నించాలి. ఎందుకంటే రుద్రానియో ధాన్యలక్ష్మియో ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు అప్పుని అలా అనేసరికి, ఎలాగా కళ్యాణ్ ఒప్పుకోడు కదా, సో కళ్యాణ్ తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పనేసరికి, సరే నానమ్మ మనమైతే ట్రై చేద్దాం అని చెప్పనేసరికి, సరే మరి ఇప్పుడే పద వెళ్దాం అనగానే, లేచికి లేడిందే పదగా అన్నట్టు ఇప్పుడెందుకు, రేపు ఉదయాన్నే నేను మాట్లాడతాను కదా, నువ్వేమీ ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే వెళ్ళిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉందన్నట్టు వెళ్ళిపోయి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే పూజ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఇంకా పూజ కోసం అన్నీ తీస్తారు, రేపే పూజ అని. అయితే మేము వెళ్ళి పిలుచుకుని వస్తామన్నట్టుగా ఇంకా అందరూ హాల్లో కూర్చున్న తర్వాత అందరికీ చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత కళ్యాణ్ అప్పు దగ్గరికి అయితే ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య గారు వెళ్తారు. మీ ఇంట్లో పూజ పెట్టుకున్నాం, మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఎందుకంటే ఆ పూజ ప్రతి సంవత్సరం కోడళ్లతో జరిపిస్తాను, ఈ పూజ ఖచ్చితంగా జరిపించాలనగానే, వదినతో చేయించవచ్చు కదా నానమ్మ అని చెప్పాను. కానీ లేదు, మీకు కొత్తగా పెళ్ళయింది కాబట్టి మీ చేతే జరిపించాలి అని చెప్పి ఇంక ఇందిరాదేవి అనగానే, తన మాట కాదనుకున్న కళ్యాణ్ అని చెప్పి సీతారామయ్య గారు అంటారు. సరే నానమ్మ, సరే తాతయ్య అని చెప్పి కళ్యాణ్ అప్పు అంటారు. కానీ అమ్మ అని చెప్పనేసరికి, మీ అమ్మ గురించి నేను చూసుకుంటాను, మీరేమి మాట్లాడకండి, సైలెంట్గా వచ్చి పూజ చెయ్యండి చాలు, మీ అమ్మ నోరెత్తితే అప్పుడు చెప్తాను, రుద్రాని నోరు కానీ మీ అమ్మ నోరు కానీ ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు, ఏ బావా అని చెప్పాను. కానీ అంతే మరి అని చెప్పి సీతారామయ్య గారు అంటారు. సరే అని మరుసటి రోజు ఉదయాన్నే కారు పంపించమంటావా కళ్యాణ్ అని చెప్పనేసరికి, వద్దు నానమ్మ మేమే వచ్చేస్తాము అని చెప్పి ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు బయలుదేరతారు. ఇంకిక్కడ కావ్య హడావిడిగా పూజ దగ్గర ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇంకా అది చూసిన ధాన్యలక్ష్మి, ఏంటి ధాన్యలక్ష్మి ఏదో చేసేస్తాను అన్నావు, చేస్తాను, ఇంకా కళ్యాణ్ అప్పు వాళ్ళు రాలేదు కదా, ఆ అప్పు ఇంటికి తగ్గ కోడలు కాదని కళ్యాణ్కి అర్థమయ్యేటట్టుగానే చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న మాటలైతే స్వప్న వింటుంది. స్వప్న వింటూ ఉండగానే రాజు వస్తాడు. ఏంటి స్వప్న అనగానే, ఇప్పుడు మీ అమ్మ మా అత్త ఇద్దరు కూడా గూడి పుటాని చేస్తున్నారు, అప్పు ఇంటికి వస్తుంది కదా, అప్పు ఇంటికి తగ్గ కోడలు కాదని వాళ్ళు నిరూపిస్తారంట, మనమే ఏదో ఒకటి చెయ్యాలి రాజు అని చెప్పనేసరికి, సరే మనం సపోర్ట్గా ఉందాం అని చెప్పి రాజు అంటాడు. ఇంకా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అప్పు కావ్య రానే వస్తారు. రావడంతో గబగబా లోపలికి తీసుకువెళ్తారు. కావ్య ఇంకా అవ్వలేదా, మీ ముగ్గురికి నేను బట్టలు తీయించి అక్కడ పెట్టాను కదా, వెళ్ళి బట్టలు మార్చుకురండి, పూజకి టైం అయిపోతుంది అనగానే, ముగ్గురు అంటే
పీటల మీద కూర్చోవలసిన 3 జంటలు ఒకలాంటి చీరలు ఒకలాంటి పట్టుబట్టలే కట్టుకుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. ఇంకా అలా కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఇంకా అలా పూజ చేస్తూ ఉండగా ఇంకా అది ఇది అని పక్కనే ఉండి కావ్య అన్నీ కూడా అప్పుకు చెప్తుంది. ఎందుకంటే అప్పు ఇంతకు ముందు పూజలు పునస్కారాలు ఏమీ చేయకపోవడంతో తనకేమీ తెలియదు. కావ్య ఎప్పటికప్పుడు అక్కడ ఉండి పక్కన చెప్తూ ఉంటుంది. కానీ ఈ ఇంటికాడ అప్పు ఏం చేస్తుందంటే పూజ ఎలా చేస్తారు అనేది యూట్యూబ్లో వీడియో పెట్టుకొని చూస్తుంది. ఎందుకంటే అక్కడ అందరి ముందు పూజ చేస్తే అక్కడికి చెప్పడం కుదరదో అక్కడ పూజ ఎలా చేయాలి అన్నీ కూడా ఇంటికాడ చూసుకుని వస్తుంది. కావ్య ఎందుకు పదే పదే మాట్లాడతావు మీ చెల్లెలతోటి, మీ చెల్లెలకి మాత్రం పూజ చేయడం కూడా రాదా అని చెప్పనేసరికి తెలుసత్తయ్య అంటూ ఇంకా అప్పు పూజ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి, ఇది మగరాయిల్లా తిరిగింది కదా, దీనికి ఏ పూజలు పునస్కారాలు రావు కదా అని అదో పాయింట్లు తీసుకొచ్చి అనుకుంటే ఇదేంటి ఎంత చకచకా పూజ చేసేస్తుంది అని ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి అలా అనుకున్న తర్వాత పూజ అలా చేస్తూ ఉంటారు. ప్రసాదం అన్నారు, అవంటారు ఇవంటారు అన్నీ కూడా తీసుకొస్తారు. జరుగుతూ ఉండగా ఇంకా అంతా సవ్యంగా జరిగిందమ్మా పూజ అనగానే కొత్త కోళ్ళు అడుగుపెట్టిన వేళ విశేషం కదా పంతులు గారు, అంతా మంచిగా జరుగుతుందిలేండి అని చెప్పనేసరికి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఏంటి అప్పు బాగానే ఉన్నట్టున్నావు, అనుకున్నట్టే మా కళ్యాణ్ని పెళ్లి చేసేసుకున్నావు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఆ మాట అడగడానికి ఇక్కడికి పిలిచావా ఏంటి, అయినా అప్పు పెళ్లి చేసుకోవడం ఏంటి, అప్పు నేను అడిగేనా పర్మిషను, అన్నయ్య నా చేతిలో తాళి పెట్టడంతో నా ఇష్టంతో అప్పు మెళ్ళలో తాళి కట్టాను, ఇదంతా నీ ముద్దుల కోడల వల్ల జరిగిందే కదా, లేదంటే తను పెళ్లిపేటల మీద వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేది అని చెప్పాను కానీ దానికి బుద్ధి లేదు, ఇంటి నుంచి వెళ్ళినా దానికి బుద్ధి రాలేదనుకుంటా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటుంది. అవును ధాన్యలక్ష్మి, కళ్యాణ్ తన కాళ్ళ మీద నిలబడతాను కదా అని ఉండిపోయాడు, మరి ఇప్పుడేంటి ఇంటికి వచ్చాడు అని చెప్పనేసరికి ఇంటికి వస్తే నష్టమా ఏంటి అత్తయ్య అని చెప్పి స్వప్న అనేసరికి ఇది నీకు సంబంధం లేని విషయం అని చెప్పాను కానీ నాకే కాదు మీకు సంబంధం లేని విషయమే, మీరేమీ దుగ్గిరాలింటి మనిషి కాదు, దుగ్గిరాలింట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు, ఒక ఎక్స్ట్రా లగేజ్ అన్నట్టే ఇంటి ఆడపడుచు అనే ముసుగు వేసుకుని నడుస్తున్నారు, ఆ విషయం మీరు గుర్తించుకుంటే బాగుంటుందని చెప్పాను కానీ స్వప్న షటప్ అనగానే ఏంటత్తయ్య షటప్ అని మాట్లాడుతుంటే సరిపోతుంది అనుకుంటున్నారా, మీరు అప్పుని అవమానించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారని నాకు క్లియర్గా అర్థమవుతుంది, అప్పు మీకు ఏ వాటిలో తగ్గకోడలు కాదు అని మీరు అనుకుంటున్నారు, అయినా మా అత్త మాటలు వింటే మీరు నిజంగానే మీ బుర్ర చెడిపోతుంది అత్తయ్య, ఆంటీ మీకు అర్థం కావట్లేదు, మా రుద్రాణి అత్త ఎవరు సంతోషంగా ఉన్నా చూసి ఓర్వలేని మనిషి, కళ్యాణ్ సంతోషం కోసం మీరు ఆలోచించలేరా, కళ్యాణ్ సంతోషం కోసం మీ మనసు మార్చుకోలేరా, కళ్యాణ్ సంతోషంగా ఉండాలని మీ మనసు ఒప్పుకోదా, కళ్యాణ్ కోసం అప్పుని ఇంటి కోడలుగా మీరు అంగీకరించలేరా, కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి కళ్యాణ్ని పెళ్లి చేసుంటే ఖచ్చితంగా కళ్యాణ్ బాధపడుతూనే ఉండేవాడు, కానీ ఇప్పుడు అప్పుని చేసుకుని ఆ ఇంట్లో ఉంటున్నా కానీ కళ్యాణ్ సంతోషంగానే ఉన్నాడు కదా ఆంటీ, మీకు అదెందుకు అర్థం కాదు అని చెప్పనేసరికి నాకు అర్థం కాదు, అప్పు నా ఇంటి కోడలుగా తగ్గదు, అయినా అప్పుని నేను కోడలుగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నారు, అప్పు అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పనేసరికి ఎందుకు ఇష్టం ఉండదమ్మా, నా భార్యని ఇష్టపడకపోతే నేను ఇంట్లో ఎందుకుంటాను అని చెప్పాను కానీ ఒక్క నిమిషం కవిగారు అని చెప్పనేసరికి ఏంటి చిన్నత్తయ్య అప్పు మీకు ఇష్టం ఉండదా, ఎందుకు ఇష్టం ఉండదో నేను తెలుసుకోవచ్చాను కానీ ఎందుకో నాకు తెలియదు ఇష్టం ఉండదు అని చెప్పాను కానీ మరి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీరు చాలా సపోర్ట్ చేశారు, మరి నేను మీకు ఏమీ నచ్చను కదా, మరి అలాంటిటప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేశారు అంటే నా వైపు న్యాయం ఉందని సపోర్ట్ చేశారు, మరి ఇప్పుడు మా అప్పు చేసిన తప్పేంటత్తయ్య, అసలు ఒక్కసారి ఆలోచించండి, మా అప్పు కళ్యాణ్ని మర్చిపోయి వేరే వ్యక్తిని చేసుకోవడానికే సిద్ధపడింది, మరి మీ ముద్దుల కోడలే కదా, అప్పుని కిడ్నాప్ చేయడం వల్లే కదా అప్పు ఇలాంటి పరిస్థితి వచ్చి కళ్యాణ్ని చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు మీతో మాటలు పడాల్సి వస్తుంది, కవిగారు బయట ఉంటున్నారంటే నేను ఎంతో బాధపడుతున్నాను, ఇక్కడ భోగభాగ్యాల మధ్య బ్రతికిన వ్యక్తి బయట అష్ట కష్టాలు పడుతూ నేల మీద పడుకుంటూ అంత దిగజారిపోయి ఉంటే నేను మాత్రం బాధపడినా అనుకుంటున్నారా, కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే, నేను తనని వదిలిలా కాకుండా తల్లిలాగే ఎప్పుడూ చూసుకునేదాన్ని అని చెప్పనేసరికి
అంటే నేను తల్లిలా ఆలోచించట్లేదా? మీరు తల్లిలా ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటే సరిపోయిందా? మీరు అసలు తల్లిలా ఎప్పుడు ఆలోచించారు అత్తయ్య? ఒక్కసారి ఆలోచించండి. మీరు కళ్యాణ్కి తల్లిలా ఎప్పుడు ఆలోచించారు? అసలు ఆలోచిస్తున్నారా? ఆలోచించే ధ్యానం మీకున్న, ఆలోచించే బుర్ర పెట్టడానికి మా రుద్రాణి గారు ఎప్పటికప్పుడు అడ్డుపుల్ల వేస్తూనే ఉంటారు కదా అని చెప్పనేసరికి, ఏ కావ్య, నేనేం చేశాను అనగానే, మీరు ఏం చేశారనేది మాకు తెలుసు, మీకు తెలుసు. ఏటొచ్చి ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యకి మాత్రమే తెలియడం లేదు. చిన్నత్తయ్య ఎందుకో మీ మాటలు విని గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ అంతా తెలిసి, మీ కుట్ర గురించి తెలిసిన మరుక్షణం మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేయడానికి చిన్నత్తయ్య గారే తొలిగా అడుగు వేయొచ్చు. నాకు మాత్రం ఆ విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుందని చెప్పాను. కానీ నేనెందుకు రుద్రాణిని గెంటేస్తాను అని చెప్పాను. కానీ గెంటేస్తారు చిన్నత్తయ్య, ఖచ్చితంగా గెంటేస్తారు. ఎందుకంటే రుద్రాణి కుట్ర ఏంటో మీకు తెలియదు కదా. తెలుసుకునేసరికి ఏమీ మిగలదు కాబట్టి అందరూ మిమ్మల్నే అంటూ ఉంటారు. అప్పుడే మీకు కళ్ళు తెరుచుకుని రుద్రాణిని ఇంట్లోంచి గెంటేయడం ఖచ్చితంగా జరుగుతుంది. రుద్రాణి గారు మాటలు విని చాలా చాలా చెడిపోతున్నారు. దుగ్గిరాలింటి కొడలు ఎప్పుడూ ఇలా ఒకరితో మాటలు అనిపించుకునే మనిషి కాదు. ముఖ్యంగా చిన్నవాళ్ళతో మాటలు అనిపించుకునే మనిషి అంతకన్నా కాదు. ఎందుకంటే నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ మనస్తత్వం ఏంటో చదివాను. అనామిక వచ్చాక మీరు మారిపోయారు. ఇప్పుడు అప్పును కోడలుగా తెచ్చుకున్న తర్వాత అయినా మారతారు అనుకుంటే, ఇప్పుడు ఈ రుద్రాణి గారు పెట్టే గడ్డి తింటూ మారిపోతున్నారు అని చెప్పనేసరికి, ఏంటి నన్ను గడ్డి అంటావా అని చెప్పాను. కానీ మరి ఏంటి చిన్నత్తయ్య, అసలు మీకు బుర్ర పనిచేస్తుందనే అనుకుంటున్నారా? అసలు రుద్రాణి ఏం చెప్తుందో మీరేమన్నా అర్థం చేసుకుంటున్నారా? ఒక్క క్షణం బుర్ర పెట్టి ఆలోచిస్తే రుద్రాణి గారు మీ చేత ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైన రోజున మీ కొడుకుని కోడల్ని మీరే మీ ఇంటికి సాదరంగా తీసుకొస్తారు. అప్పటికేమీ మిగలొచ్చు, మిగలకపోవచ్చు. అందుకని ముందుగానే కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఒక్కసారి రుద్రాణి గారు ఏదైనా ఇంటి క్షేమం కోసం చేశారా? లేదు, కేవలం తన స్వార్థం కోసం మాత్రమే చేశారు. అలాంటిటప్పుడు ఇంటి క్షేమం గురించి ఆలోచించి మీకు అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారు? ఆస్తి పంపకాలు చేయమన్నారు, అది అవ్వకపోవడంతో ఇప్పుడు నా భర్త లేడు, పోనీ కళ్యాణ్ అంటే కళ్యాణం లేడు, ఇప్పుడు మొత్తం పెత్తనమంతా, ఆధిపత్యం అంతా రాహుల్ చేతిలో పెట్టమని అడుగుతున్నారు. ఇంకా మీకు ఆవిడ బుద్ధి, ఆవిడ బుర్ర, ఆవిడ ఆలోచన గురించి తెలియకపోతే నేనైతే మిమ్మల్ని ఏం చేయలేను అని చెప్పనేసరికి, ఏంటి కావ్య, ఏంటి నువ్వనేది అని చెప్పనేసరికి, అంతే కదా, ఇప్పుడు నా భర్తను తప్పించేశారు, మీరు కళ్యాణ్ బయట ఉన్నాడనే ఉద్దేశంతో నా భర్త తప్పుకున్నాడు, నా భర్త ఎప్పుడెప్పుడు తప్పుకుంటాడా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్న రుద్రాణి గారు వెంటనే తాతయ్య గారిని అడిగేశారు. చూశారు కదా, ఇప్పుడు రుద్రాణి కొడుకు ఆఫీస్కి వెళ్తే ఇంకా వీర విహంగం చేసేస్తాడనమాట. ఆ విషయం మీకు అర్థం కాకుండా మీరే కావాలని రుద్రాణి గారు రెచ్చగొడితే రెచ్చిపోయి మరి ఆస్తి పంపకాలు అవి ఇవి అన్నారు. అసలు ఆస్తి పంపకాలు ఎందుకు చేస్తారు చిన్నత్తయ్య? మీరు అత్తయ్య గారు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉన్నారు, ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నది. ఇప్పుడు సమస్యలన్నీ వస్తున్నాయంటే ఎవరి వల్ల వస్తున్నాయి? రుద్రాణి వల్ల కాదా? ఆ విషయం మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని చెప్పాను. కానీ ఇప్పుడు కావ్య చెప్పే మాటలు నువ్వు నమ్మేస్తున్నావా ధాన్యలక్ష్మి? కావ్య అలాగే నిన్ను మాయ చేసి మభ్య చేసి కళ్యాణ్ని ఇక్కడ అప్పుని ఉంచాలని చూస్తుందని చెప్పాను. కానీ ఏంటి అత్తయ్య, మాయ చేసి మభ్య చేసి వాళ్ళని ఇక్కడ ఉంచాలని చూడడం ఏంటి? వాళ్ళని ఇక్కడ ఉంచడం కోసమే ఇక్కడికి పిలిపించింది. వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళరు, అర్థమవుతుందా? వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ ఇంటి వారసులు. నాకు తెలుసత్తా నీ భయం ఏంటో. కళ్యాణ్ ఇక్కడ ఉంటే నేను ఎండీగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. నేను ఎండీగా ఆఫీస్కి వెళ్తే రాహుల్ చేస్తున్న ఫేక్ ప్రాజెక్టులు అన్నీ కూడా నాకు తెలిసిపోతాయనే కదా నీ ఉద్దేశం అని చెప్పనేసరికి, నా కొడుకు ఎందుకు మోసం చేస్తాడు అనగానే, మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి పిన్ని? నీ కొడుకు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మోసం చేశాడు, మాయ చేశాడు, మభ్య పెట్టాడు. ఇంకా వాడు మోసం చెయ్యడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఏంటి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా చిన్నత్తయ్య? మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ అప్పులు ఇద్దరు ఎక్కడే ఉంటారు అని చెప్పేసరికి, వదిన అని చెప్పాను. కానీ వద్దు కవి గారు, నేను మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాతే నేను రావాల్సింది. కానీ నేను అక్కడికి రాకపోవడం వల్ల ఎంత పెద్ద పొరపాటు, ఎన్ని పెద్ద తప్పులు జరుగుతున్నాయో నాకు అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే మిమ్మల్ని రమ్మని నేనే సాదరంగా ఆహ్వానించాను అని చెప్పనేసరికి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా కావ్య అని చెప్పాను. కానీ నిన్న నైటే వెళ్ళాను అత్తయ్య, వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో ఐడియా కూడా ఇచ్చాను అని చెప్పనేసరికి, సరే అని ఇంకా ధాన్యలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. లేదు వదిన, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ అనేసరికి, ఎక్కడికి వెళ్తావు కళ్యాణ్? ఇది మీ అమ్మగారి ఇల్లు, మీ నానమ్మ ఇల్లు, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పాను. కానీ ఇంకా వెళ్తానని చెప్తున్నాడు కదా అని చెప్పాను. కానీ ఏంటి రుద్రాని, నా కొడుకు వచ్చినప్పటి నుంచి వెళ్ళమను అన్నట్టే మాట్లాడుతున్నావు. నా కొడుకుని ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నావా ఏంటి? నా కొడుకు ఇంట్లో ఉంటే నీకేం అభ్యంతరం అని చెప్పాను. కానీ అభ్యంతరమే ఆంటీ, ఎందుకంటే కొడుక్కి రావాల్సిన ఎండీ సీటు మళ్ళీ రాజుకు వచ్చేస్తుంది కదా. అభ్యంతరం కాకపోతే ఇంకేంటి? మిమ్మల్ని ఇంతలా ఎందుకు రెచ్చగొడుతుందో నేను చెప్పనా? మీరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ శాశ్వతంగా కళ్యాణ్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇంతలా రెచ్చగొట్టి మీ కొడుకుని మీ నుంచి దూరం చేసి కడుపు కోత మిగులుస్తుంది మీకు. అది మీరు అర్థం చేసుకోకుండా చీటికి మాటికి కావ్యనండమో రాహుల్నండమో మరొకరిని అండమో చేస్తున్నారు తప్ప, రుద్రాని అసలు ఎలా ఎందుకు చేస్తుంది? ఎలా చేయవలసిన అవసరం ఏంటి? ఎందుకు చేయాల్సి వస్తుంది? నా దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే చేస్తుందా? అసలు ఎవరిని నాశనం చేయడానికి చేస్తుంది? అసలేం చేస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీ బుర్రకే ఆలోచన తడుతుంది, రుద్రాని గారు కావాలని కుట్ర చేస్తున్నారని అని చెప్పాను. కానీ వద్దమ్మ కావ్య, ఈ ధాన్యలక్ష్మికి చెప్పి మన నోరు నెప్పట్టాలి. కానీ ధాన్యలక్ష్మిలో మార్పు అయితే రాదు. చూస్తాను, అలాగే చూస్తాను. చూసి అనామిక ఎక్కడికైతే వెళ్ళిపోయిందో శాశ్వతంగా, మీ అత్తను కూడా శాశ్వతంగా పుట్టింటికి పంపించేసానుకో, అప్పుడు ఇక్కడ మనల్ని అడ్డుకునే వాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు కళ్యాణం అప్పు ఇద్దరు కూడా ఇక్కడే సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడు. ఏంటి నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారా అని చెప్పాను. కానీ పంపించకపోతే ఏం చేయాలి? నువ్వేమో మేము చెప్పిన మాట వినవాయే. ఇంకా అలాంటి తప్పుడు నిన్నెందుకు మేము నీ కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఈ పెళ్ళి ఏం చెప్పుకోకుండా ఉండాలి? అందుకే అప్పు కళ్యాణ్ వరలక్ష్మి వ్రతంలో కూర్చుని పూజ చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పనేసరికి, నానమ్మ అని చెప్పాను. కానీ నేను అక్కడే నీకు చెప్పాను కళ్యాణ్, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. నేను ఉయ్యాలు కూడా పెద్ద ఉయ్యాలు తీసుకొచ్చాను. మీ వారసుల్ని, కావ్యరాజుల వారసుల్ని అందులో పెట్టుకుని చూసుకుంటేనే కదా మా మిగిలిన జీవితం గడిపేది అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య గారు అంటారు. అది కాదు నానమ్మ, నేను పూజ అంటేనే వచ్చాను కదా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే బయటకి వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి, చూడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు గనక కళ్యాణ్ అప్పుని నువ్వు ఇంట్లోంచి బయటికి పంపించే ప్రయత్నం కానీ, వాళ్ళంతటా వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినా కానీ నువ్వు కూడా శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. నేను నీకు కామెడీగా చెప్తున్నానని అస్సలు అనుకోవద్దు, సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళు గడప దాటిన మరుక్షణం నిన్ను కూడా గడప దాటించే ప్రయత్నం చేస్తానంటూ ఇంకా కళ్యాణ్ గురించి, అప్పు గురించి అయితే ప్రకాశం అనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? నన్ను శాశ్వతంగా పుట్టింటికి పంపించేయడం ఏంటి అని చెప్పాను. కానీ నీతో పాటు రుద్రాణిని కూడా పంపించేస్తాను. అప్పు కళ్యాణ్ గడప దాటి బయటికి వెళ్ళిన మరుక్షణమే మీ ఇద్దరు లగేజీలు గేటు బయట ఉంటాయి అని చెప్పి ప్రకాశం చాలా గట్టిగానే మాట్లాడతాడు. అది కాదండి అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు నాలో మనిషిని మాత్రమే చూసావు ధాన్యలక్ష్మి, పశువుని చూసే పరిస్థితి తెచ్చుకోవద్దు. నేను గనక మనిషిలా కాకుండా రాక్షసుల్లా ప్రవర్తించానంటే మాత్రం నువ్వు శాశ్వతంగా నీ పుట్టింట్లో వెళ్ళి జీవితాంతం అక్కడే ఉండడానికి ఎక్కువ టైం పట్టదు అని చెప్పనేసరికి
కళ్యాణ్ అప్పు మీరు ఇక్కడే ఉండాలనగానే చెప్పాను కదమ్మా, అప్పుని నువ్వు కోడలుగా అంగీకరిస్తేనే ఉంటాను తప్ప అలాగే ఇక అప్పును మాత్రం నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు. నువ్వు ఏమైనా అన్న మరుక్షణం నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. వాడింట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావని ప్రకాశం అంటాడు. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇటు రుద్రాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. శబాష్ చిన్నమావయ్య అని చెప్పనేసరికి నేను బాగా చెప్పానమ్మా కావ్య అనగానే బాగా చెప్పారు చిన్నమావయ్య. కళ్యాణ్ అప్పు బయట ఎంత కష్టాలు పడుతున్నారో నాకు అర్థమైంది. ఈ ధాన్యలక్ష్మి అత్తయ్యకి మాత్రం రుద్రాణి గారు వేసిన ముసుగులోంచి బయటికి రావడానికి మాత్రం సమయం పట్టేటట్టు ఉంది అని చెప్పి ఇంకా కావ్య అయితే అంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.